నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 7వ తారీఖు ఏప్రిల్ 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి దశమి రాత్రి 8 గంటల 4 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. దీని నక్షత్రము పుష్యమి నక్షత్రము ఉదయం 6 గంటల 19 నిమిషాలకు, తరువాత ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8 గంటల నుండి రాత్రి 9 గంటల 42 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 41 నిమిషము నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 21 నిమిషం వరకు. అయితే అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి ఉద్యోగాలలోను, వృత్తి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి, సినీ నటి వర్గంలో ఉన్నవారికి, అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా తక్షణమే చేసుకోండి. ఆర్థిక లావాదేవీల కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం కానీ, కొత్తగా ఏవైనా కొనుక్కోవాలన్నా కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీరు ఏ కీలకమైన పని తలపెట్టాలన్నా, డెసిషన్స్ తీసుకోవాలన్నా నీలం రంగు లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయంలో, అంటే నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం కానీ, నల్లని నువ్వులను అభిషేకంగా చేసినట్టయితే ధనపరంగా ఏమైనా అడ్డంకులున్నా, లేదా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అంటే ఏ పని ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటే కనుక అది సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే రోజు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి సామాన్యంగా ఉండబోతోంది. మిగతా రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి తప్ప పెద్దగా గొప్పగా చెప్పుకునే ఫలితాలు అయితే ఏమీ లేవు. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా లేదు. జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్యాలు కూడా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకపోవడమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే పరిహారము శివలింగానికి అభిషేకం చేసుకోండి, లేదా శివుడి ఆలయంలో మీ పేరిట అర్చన చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ధరించవలసిన రంగులు నీలిరంగు, నలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనానికి సంబంధించిన గతంలో ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే అవి తీరిపోయి ఈరోజు చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తక్షణమే ఈరోజు తీసేసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. పాత బంధుమిత్రులు కలుసుకుంటారు. వారి ద్వారా శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఏదైనా మీరు ప్రణాళికలు ప్రవేశపెట్టాలి అంటే కనుక ప్రణాళికలు రాసుకునే రోజు లేదా యోచన చేసే రోజు ఈరోజు చేయండి. ప్రవేశపెట్టడానికి కానీ, పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కానీ మరి ఒక దినాన్ని మీరు, అంటే మరి ఒక రోజును ఎంచుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చాలా సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు భగవానుడిని తప్పనిసరిగా పూజించండి. గురు స్తోత్ర పారాయణ చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నా మీరు పసుపు లేదా
లేత గోధుమ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి కనుక చేసినట్టయితే విజయం సాధించే అవకాశము, సక్సెస్ఫుల్గా ఆ నిర్ణయాలు అమలు జరిగే అవకాశము గోచరిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.